Hello everyone, this is Medical Equipments and Surgicals Vijayawada. ఈరోజు మీకు 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దాన్ని ఉపయోగించే విధానం గురించి వివరిస్తామండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లో మనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మార్కెట్లో మనం వెళ్ళి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొంటున్నాం అంటే అది ఎప్పటి మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్. జనరల్గా 2021 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. పాత కోవిడ్ మిషన్లు ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. అలా కాకుండా మీరు ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ 2025 నవంబర్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఈ విధంగా 25 లేదా 26 మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. ఆ విధంగా 25 లేదా 26 మ్యానుఫ్యాక్చరింగ్ కొనాలి. అదే ఇంకో విధంగా పేషెంట్ ఏమనుకుంటారంటే, 5 లీటర్స్ అంటే కెపాసిటీ తక్కువ ఉండేది, 10 లీటర్స్ కొనుక్కుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది అనే ఒక ఆలోచన విధానం ఉంది. ఆ వర్షన్ అనేది చాలా తప్పండి. 5 లీటర్స్ ఆక్సిజన్ పర్పస్ వాళ్ళు 5 లీటర్సే కొనాలి. 10 లీటర్స్ ఆక్సిజన్ మిషన్ అవసరం వల్ల 10 లీటర్సే కొనాలి. ఈరోజు 5 వాడుకున్నాము, రేపు 10కు వాడుకోవచ్చు అనే వర్షన్ అది రాంగ్ వర్షన్. ఎందుకంటే ఇది 350 వాట్స్ మిషన్. ఇది 10 లీటర్స్ మిషన్ వచ్చేసి 1 HP మిషన్, అంటే 750 వాట్స్ ఆ విధంగా ఉంటుంది. మీకు కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ. 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫ్లో 1 నుంచి 5 వరకు వాడుకోవచ్చు. కానీ 10 లీటర్స్ ఆక్సిజన్ మిషన్ మీరు 1, 2 వాడకూడదండి. 10 లీటర్స్ వాడేవాళ్ళు మినిమం 4 నుంచి 8 లేదా 9 వరకు వాడుకోవచ్చు. మంచి ప్యూరిటీ వచ్చింది. పేషెంట్లు ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, 10 లీటర్స్ మినిమం మీరు 4 లీటర్స్ మినిమం వాడితే 4 లీటర్స్ టు 8 లీటర్స్ కెపాసిటీ మెయింటైన్ చేసేవాళ్ళు 10 కొనుక్కోవాలి. 1 నుంచి 5 మెయింటైన్ చేసేవాళ్ళు 5 లీటర్స్ కొనుక్కోవాలి. టీసీఎస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, దీన్ని ఏ విధంగా వాడాలని చెప్తాను చూడండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లో మీరు వెనకాల ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీంట్లో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ ఓవర్లోడ్ ఉంది. చిన్న బటన్ ఉంది, ఓవర్లోడ్. మీకు చూస్తే కనపడుతుంది ఓవర్లోడ్ ఉంది. ఈ ఓవర్లోడ్ జనరల్గా మీకు మిక్సీలో ఉండే విధంగానే, మిక్సీ మీకు ఒకప్పుడు హీట్ ఎక్కి ఆగిపోతే మనం రీస్టార్ట్ చేస్తున్న ఓవర్లోడ్ బటన్, పుష్ బటన్ ఉంది. ఆ విధంగా ఉందండి. ఇదేమో నెబ్యులైజర్ పోర్ట్, ఇది ఆక్సిజన్ పోర్ట్. మిషన్ ఆన్ చేసిన తర్వాత నెబ్యులైజర్ కాబట్టి నెబ్యులైజర్ వాడుకోవచ్చు. ఆక్సిజన్ మిషన్ కావాలంటే మీరు ఆక్సిజన్ మిషన్ వాడుకోవచ్చు. నెబ్యులైజర్ వాడుకోవడానికి బెస్ట్ ఆఫ్ థింక్ మీరు నెబ్యులైజర్ మిషన్ కొనుక్కుంటే మంచిది. ఇది 380 వాట్స్ మిషన్. ఇది కాదు, ఏ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ మిషన్ అయినా సరే మీరు బెస్ట్ ఆఫ్ మిషన్ కాకుండా సపరేట్ గా నెబ్యులైజర్ వాడుకుంటే మంచిది. ఓకేనండి. తర్వాత ఈ మిషన్ ఏ విధంగా ఉపయోగించే విధానం చూపిస్తారు చూడండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీకు ఈ విధంగా సపరేట్ వస్తాయండి. ఈ బాటిల్లో మీరు సగం వరకు నీళ్ళు పోసుకోండి. బాటిల్లో సగం వరకు నీళ్ళు పోసుకున్న తర్వాత బాటిల్ని ఈ విధంగా హోల్డ్ చేయండి. వెనకాల హోల్డ్ చేసిన తర్వాత ఒక ట్యూబ్ ఇస్తాడు, బాటిల్ టు మిషన్ కనెక్టర్. ఈ ట్యూబ్ ఆక్సిజన్ రాసిన ఉంది, ఇక్కడ ఆక్సిజన్ రాసింది. ఈ ఆక్సిజన్ పోర్ట్ పెట్టేసేయండి ఒక 1 సైడ్. అనదర్ సైడ్ తీసుకొచ్చి మీరు దీనికి ఇచ్చేయండి. ఓకేనా? ఒక 1 సైడ్ ఆక్సిజన్ మిషన్ కి, అనదర్ సైడ్ బాటిల్ కి. థర్డ్ వన్, దీన్ని నాజిల్ క్యాన్లా అంటారు. నాజిల్ క్యాన్లా ఆక్సిజన్ మిషన్ కి నాజిల్ క్యాన్లానే వాడాలి. హాస్పిటల్స్ మాస్క్ వాడేవాళ్ళు, మా దగ్గర మాస్క్ ఉంది, నాజిల్ క్యాన్లా అవసరం లేదు అనే ఉద్దేశంలో ఉంటారు. హాస్పిటల్ పర్పస్ అంటే హాస్పిటల్ సెంట్రల్ ఆక్సిజన్ ఉంటుంది, లేదా ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, దానికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దీనికి లిమిటెడ్ ప్రెషర్ ఉంటుంది. అది కాకుండా మీరు 100% ప్రెషర్ మీకు వేస్ట్ అవ్వకుండా ఇది డైరెక్ట్ నాజిల్ క్యాన్లా ఇది ముక్కులో వెళ్లే విధంగా సెట్ అయి ఉంటుందండి. దీన్ని ఇక్కడ పెట్టండి. నాజిల్ క్యాన్లాని ఈ విధంగా ఇక్కడ పెట్టి పేషెంట్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా పేషెంట్ ఇది ముక్కులో ఇలా పెట్టుకుంటారండి. ఇది ముక్కులో ఇలా పెట్టుకొని మీకు ఎంత కావాలంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఏ ఆక్సిజన్ మిషన్ కైనా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుందండి. ఈ మిషన్ కి టీసీహెచ్ ఈకో 5 అనే మోడల్ కి మీకు బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఆక్సిజన్ మిషన్ కి మీకు బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఈ స్విచ్ ని మీరు ఆన్ చేసుకోండి.
ఆన్ చేసుకున్న తర్వాత డిస్ప్లేలో ఈ విధంగా మీకు డిస్ప్లే ఇండికేషన్ వస్తుంది. డిస్ప్లే మీరు పైన బటన్స్ ఉన్నాయి. ఈ ఆన్, ఈ టైమర్ సిస్టమ్, టైమర్ బటన్స్ మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, మిషన్ ఆన్ అయింది. ఇక్కడ ఫ్లో కనిపిస్తుంది చూడండి, మీకు 1, 2, 3 బాల్ వస్తుంది. మీకు ఫ్లో కావాలంటే ఎంత కావాలంటే సెట్ చేసుకోవాలి, ఎంత అవసరమైతే అంత సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాటిల్స్లో మీకు ఈ విధంగా ఆక్సిజన్ రన్నింగ్లో ఉంది మిషన్. ఇది వెరీ లో నాయిస్ మిషన్ అండి, దీనికి శబ్దం రాదు, అందుకే మీకు సౌండ్ తెలియట్లేదు. ఈ నాజిల్ క్యాన్లను మీరు ఈ విధంగా ఒక పక్క ఈ మిషన్కు అటాచ్మెంట్ చేసుకోండి. సెకండ్ సైడ్ పేషెంట్కి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు మొత్తం. మీకు ఈ నాజిల్ మీకు ఎంత కావాలంటే అంత ఇలా పెట్టేసుకొని పేషెంట్కి కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత పేషెంట్కి పల్స్ని బట్టి మనం చేసుకోవాలి. మరి 75 అలా ఉంటే మీరు 4 లీటర్ ప్రెషర్లో పెట్టుకోవాలండి. 75 ఉంటే 75 పల్స్ వస్తుంది, 4 లేదా 80 వస్తుంది, 3. ఈ విధంగా మీరు పెట్టుకొని ఒక 10 నిమిషాలు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే మీకు 94, 92 అలా చూపించింది. డాక్టర్ గారు సజెషన్ చేస్తారు, మీకు మిషన్ వాడే ముందు ఎంతలో పెట్టుకోవాలని డాక్టర్ గారు చెప్తారు. ఆ విధంగా మిషన్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సార్. ప్రతి మిషన్ కి ఏ విధంగా జనరల్ కామన్ గా ఉంటాయండి, అన్ని ఒకటే ఉంటాయి. వెనకాల ఫిల్టర్స్ కానీ ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ 1 మంత్ కి వెనకాల ఫిల్టర్ ఉండదు. ఈ ఫిల్టర్ తీసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీనికి ఎండ పెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఇదా పెట్టుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఫిల్టర్ ఒకటి ఉంటుందండి ఇక్కడ వెనకాల పక్క మిషన్ లో. ఈ మిషన్ మీకు ఈ ఫిల్టర్ తీసి ఎవ్రీ 3 months కి కానీ ఎవ్రీ 3 months కి ఫిల్టర్ ఒకటి తీసి దీని వాటర్తో కడిగి డస్ట్ లేకుండా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని కూడా డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దీని ద్వారా మీకు లోపలికి ఎయిర్ వెళ్ళి ఆ ఎయిర్ కాస్త ఆక్సిజన్ గా కన్వర్ట్ అయ్యి సమ్ కెమికల్స్ ఉంటాయి, కన్వర్ట్ అయ్యి ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది. మీకు ఆక్సిజన్ మిషన్స్ లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ వాటి గురించి తెలవాలనుకుంటే మాకు స్క్రీన్ పై నెంబర్ ఉందండి, దాని మీద కాంటాక్ట్ చేయండి. 9441420448 అండ్ అనదర్ 9490866108. ఈ నెంబర్ ఏ టైం కాంటాక్ట్ చేస్తే ఆక్సిజన్ మిషన్ ఏమైనా సమస్యలు వస్తే లేదా మీకు ఆక్సిజన్ మిషన్ కొనాలన్నా, సేల్స్ కానీ, సర్వీస్ కానీ, రిపేర్స్ కానీ, రెంటల్స్ కానీ ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా మాకు సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.